ఫ్రెండ్స్, చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. ఈ చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తున్నా నేను. హాయ్, అందరూ బాగున్నారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మంత్ర. అమ్మతో వీడియో చేసి చాలా రోజులైంది కదా, ఇవాళ మదర్స్ డే కదా, అందుకని అమ్మతో కలిసి వీడియో చేస్తున్నాను. మాట్లాడడానికి కొంచెం కంగారు పడుతుంది. సరే, ఇవాళ వీడియో ఏంటంటే గ్రేట్ సమ్మర్ సేల్ అయింది కదా అమెజాన్లో. అక్కడ నేను కొన్ని ఇంట్లోకి అవసరమైనవి తీసుకున్నాను. అవి మీకు అన్బాక్స్ చేసి షేర్ చేసుకోబోతున్నాను. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసి చాలా రోజులైందండి. నేనైతే మాత్రం ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చాయి అనిపించి తీసుకున్నాను. నేను అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా నాకు ఇష్టమైనవి అంటే నేను ఇవి కావాలి అనుకునేవన్నీ కార్ట్లో వేసేసుకుంటాను. 2-3 డేస్కి ఒకసారి అవి ఏమన్నా రేట్లో చేంజెస్ వచ్చాయని చూసుకుంటాను. లేకపోతే అమెజాన్ నుంచి కూడా మనకి మెసేజ్ వస్తుంది, మీ కార్ట్లో ఉన్న ప్రైస్ వేరియేషన్ వచ్చింది అని చెప్పని. లేకపోతే ఇట్లా సేల్స్ టైంలో బాగా రేట్ తగ్గించకపోతే నేను తప్పకుండా కొనుక్కుంటాను. ఇప్పుడు నేను మా పాప వస్తువులన్నీ రీఅరేంజ్ చేయబోతున్నాను అనమాట. అన్నీ గందరగోళంలో ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి అలా ఉన్నాయి. అన్నీ ఒకటే చోట పెడదాము అని చెప్పనేసి నేను కొన్ని అయితే తీసుకున్నాను. ఇది మామూలుగా అయితే 250 రూపీస్ ఉందండి ప్రైస్. అమెజాన్ మొన్న సేల్లో నాకు 125 అలా వచ్చిందనమాట. అందుకని 2 తీసుకున్నాను. ఇవి క్లిప్స్ అయినా లేకపోతే గొలుసులు, చిన్న పాప కదా 2 ఇయర్స్ బేబీకి చిన్న చిన్నవన్నీ కొంటుంటాం కదా, గొలుసులు, చిన్న చిన్న క్లిప్స్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. అవే కాదు, పూసలు, బటన్స్ అలాంటివి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టడీగా ఉంది. ఆ తర్వాత నేను కొన్ని కిచెన్కి అవసరమైన వస్తువులు అయితే తీసుకున్నానండి. ఒకటేమో ఊడి అన్రాప్స్ వాళ్ళది షీట్స్ అనమాట. అందులో మనం డైరెక్ట్గా వేడిగా ఉన్నా సరే చపాతీ అలాంటివి పార్సిల్ ప్యాక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అది కూడా ఒక 40 రూపీస్కి అలా వచ్చింది. స్కాచ్ బైట్ది స్పాంజ్ వైప్స్ తీసుకున్నాను. మామూలుగా అయితే చాలా ప్రైస్ ఉంటుందండి, 200 కంటే తక్కువకి వచ్చింది. అందుకని అదొకటి తీసుకున్నాను. అది నేను కిచెన్లో కాదు, పూజ గదిలోకి ఎక్కువగా వాడుతూ ఉంటాను. అంటే కింద పడిపోయిన వాటర్ కానీ లేకపోతే అగరవత్తుల అది పడుతుంది కదా, అలాంటి వాటికి అది బాగా యూస్ఫుల్గా అవుతుంది నాకు. ఇంకా వాటితో పాటే ఊడి అన్రాప్స్దే బేకింగ్ చేసుకునే పేపర్ అయినట్టండి, అది తీసుకున్నాను. నా దగ్గర అయితే బేక్ చేసుకునేందుకు ఓవెన్ అలాంటివి లేవు, కానీ ఎప్పుడైనా అవసరం అవుతుంది ఫ్యూచర్లో అయినా, ప్రైస్ తక్కువ ఉంది కదా అని అదొక్కటి మాత్రం ఇప్పుడు అవసరపడకపోయినా తీసుకున్నాను. ఆ తర్వాత నేను జిప్లాక్ బ్యాగ్స్ తీసుకున్నాను 3 సైజెస్లో. నేను ప్లాస్టిక్కి చాలా వ్యతిరేకమే, వంటింట్లో ప్లాస్టిక్ వాడిని, కానీ అది ఎందుకు తీసుకున్నానంటే ఫుడ్ సేఫ్ ప్లాస్టిక్ అండి. పాపతో ఎక్కడికైనా ఊర్లో అవి వెళ్ళినప్పుడు ఏమైనా స్నాక్స్ అవి ప్యాక్ చేసుకోవాలంటే డబ్బాలో ప్యాక్ చేసుకుంటుంటే చాలా కష్టమైపోతుంది, పెద్దదైపోతుంది లగేజ్. అందుకని ఆ జిప్లాక్ బ్యాగ్లో వేసుకోవడానికి బాగుంటుందని అవి మాత్రం తీసుకున్నాను. ప్లాస్టిక్ అయితే నేను నిజంగా వంటింట్లో అస్సలు వాడనండి. ఆ తర్వాత ఈ ఆర్గనైజర్ తీసుకున్నాను. 4 అరలు ఉండేదనమాట. అది 250, ఒకటైతే 240 కూడా వచ్చింది. చాలా ఆఫర్ నడిచింది. సరే ఒకటి తీసుకున్నాను, క్వాలిటీ బాగుందని తర్వాత 2 ఆర్డర్ పెట్టాను. ఒకటి అమ్మకి, 2 నాకు అని. ఒకటేమో పాప రూమ్లోకి, ఒకటేమో ఈ హార్పిక్స్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. చాలా స్టడీగా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. కానీ ఒకటైతే బ్రేక్ అయిపోయి వచ్చింది. నేనైతే దానిని వెంటనే రిటర్న్ అయితే పెట్టేశాను. కానీ నేను బయట కొన్నానండి 3 అరలది, అదే నాకు 300 పడింది. సో నాకు 4 అరలు 250 అంటే చాలా రీజనబుల్ అనిపించింది, అది తీసుకున్నాను. ఇది కూడా పాప రూమ్లోకే, అంటే పాప వస్తువులు చదవడానికే. రూమ్ అంటూ తనకంటూ ప్రత్యేకంగా ఏం కాదు, కానీ ఒక రూమ్లో పెట్టడానికి. తర్వాత ఇది కూడా ఒక ఆర్గనైజరేనండి. నేను ఇది 4 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లోనే ఇలాంటిది 4XLది తీసుకుని, అంటే 4 బాక్సులు ఉండేది. అప్పుడు అది 1200 ఉంది. ఇప్పుడు 6XL బాక్స్ ఆఫర్లో 550 అట్లా పడిందండి. ఇంచుమించుగా 500 to 600 రూపాయలు. ఇది ఒకటే కొంచెం కాస్ట్లీది, కానీ పిల్లలకి అవసరం ఉంటుంది కదండి. రేపు స్కూల్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పెన్సిల్స్, ఇవి ఏంటి కలర్ పెన్సిల్స్ అలా అన్నీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని అనిపించింది. నేను ఏదైతే తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ మాత్రం చక్కగా ఉంది. ఇలా సేల్లోనే నేను ఎందుకు కొంటానంటే ఎంతో కొంతైనా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పని. వీటిలో నాకు అవసరం లేనివి అంటూ నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదండి. నాకు చాలా అవసరము అనిపించినవే తీసుకున్నాను. అందులో ప్రజెంట్ ఇప్పుడు నేను వాడిందైతే ఆ ఓడి అన్రాప్స్ది బేకింగ్ పేపర్. అదైనా ఇంట్లో కేక్ చేసుకోవాలంటే కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా ఈ మౌల్డ్స్ కూడా నేను ఇప్పటిదాకా తీసుకోలేదండి. ఇవి కూడా 90 రూపీస్ లోపలే వచ్చాయి. పాపకి ఎప్పుడైనా చేసిస్తే బాగుంటుందని తీసుకున్నాను. మేము అమెజాన్లో కొన్నవి. మీకు కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా తీసేసిన తర్వాత ఈ మెస్ అంతా చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అమ్మో, ఈ యూట్యూబ్లో ఇలా అన్బాక్సింగ్ వీడియోస్, ప్రమోషన్ వీడియోస్ చేసే వాళ్ళ ఒప్పుకి ఒక నమస్కారం అండి. డబ్బులు వస్తే రావచ్చు కాక ఇంత మెస్ అంతా ఎలా శుభ్రం చేసుకుంటున్నారో, ఇవన్నీ చేస్తూ వీడియో తీయడం చాలా కష్టమే అని అనిపించింది. నా డబ్బులు పెట్టి నేనేవో 4 వస్తువులు కొంటేనే ఇంత మెస్ అయిపోయింది ఇల్లంతానండి బాబు.